మొదటిసారి మొదటిసారి మౌనం మాట్లాడుతోంది. మొదటిసారి మౌనం మాట్లాడుతోంది. అంతులేని అనుభూతులు గొంతు దాటగా, 5 పదుల అనుభవాలు పెదవి విప్పగా, సాగించిన పయనాలు సాధించిన విజయాలు, నేర్చుకున్న నియమాలు ఊర్చుకున్న నిమిషాలు, కనిపించని చిత్రాలు కనిపెట్టిన చిట్కాలు, తల పండిన వివరాలు తెర వెనక విషయాలు, పాఠాలుగా మలచాలని 10 మందికి తెలపాలని, పాఠాలుగా మలచాలని 10 మందికి తెలపాలని. మొదటిసారి మౌనం మాట్లాడుతుంది. ఆ మాటల మధుర ఝరి సౌందర్య లహరి, సౌందర్య లహరి. సౌందర్య లహరి. ఎత్తి కుదేశాడే అబ్బాడి దెబ్బ చిట్టు చిట్టు చేశాడే, అమ్మమ్మమ్మ ఎత్తి కుదేశాడే అబ్బాడి దెబ్బ చిట్టు చిట్టు చేశాడే. హాయ్ హలో గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు దర్శకేంద్రుడి సినీ స్వర్ణోత్సవం సౌందర్య లహరి. సౌందర్య లహరి, సౌందర్య లహరి. సౌందర్య లహరి. నమస్తే సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ద షో. ఎలా ఉన్నావు? సూపర్ గా ఉన్నాను సార్. ఇంకెలా ఉంటాను సార్ మీ దగ్గర ఉన్నప్పుడు, అల్టిమేట్ గా ఉన్నాను సార్. ఇంకే మాత్రం ఆలోచన చేయకుండా ఈ రోజు మన షోలో రాబోతున్న స్పెషల్ గెస్ట్ ని పిలిచేద్దామా? ఎవరా గెస్ట్? ఎవరా అంటే మీరు వస్తే మీకు తెలిసిపోతుంది కదా, పిలిచేద్దాం. ముందు పాట వేస్తారు కదా, పాటలు తెలిసిపోతున్నాయి కదా. క్రికెట్ మ్యాచ్ లో చూస్తూ ఇంగ్లీష్ నవలలతో కాలక్షేపం చేసే రోజుల్లో ఆవిడ పేరు నిడదవోలు సుజాత. ఆంటీ విజయ నిర్మల గారి ప్రోత్సాహంతో తొలిసారిగా పండంటి కాపురం సినిమాలో నటించినప్పుడు ఆమె పేరు సుజాత. చక్రాల్లాంటి కళ్ళు, సున్నా చుట్టినట్టుండే నోరు, ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ నైనా రెప్ప వేసేలోగా ఒప్పించి మెప్పించే ముఖ సౌందర్యం, ఇవన్నీ సుజాతను జయసుధగా మార్చేశాయి. దర్శకేంద్రుడు తీర్చిదిద్దిన శిల్పం జ్యోతి సినిమాతో జయసుధ గారు ప్రేక్షకులందరినీ తన వైపు తిప్పుకున్నారు. నటనలో న్యాచురాలిటీకి పెద్దపీట వేసి సహజ నటిగా ప్రశంసలు అందుకున్న శ్రీమతి జయసుధ కపూర్ గారిని ఆహ్వానిస్తున్నాము. ప్లీజ్ వెల్కమ్ జయసుధ గారు. దొంగ దొంగ దొరికాడు, దొంగల బండి ఎక్కాడు, దొంగ దొంగ దొరికాడు, దొంగల బండి ఎక్కాడు, పిల్లగాడు నా సతగాడు, తొలి ముద్ద మలి ముద్ద రేశాడు. చిక్కుబుక్కు 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 దొంగ దొంగ దొరికింది, దొంగల బండి ఎక్కింది, దొంగ దొంగ దొరికింది, దొంగల బండి ఎక్కింది. జయసుధ గారు, వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ. సహజ నటిగా పేరుందిన మీకు అంటే నటన సహజంగా వచ్చిందా లేకపోతే వారసత్వంగా వచ్చిందా? ఏమో నాకే తెలియదు, డైరెక్టర్ గారే చెప్పాలి. సార్ మీరే చెప్పాలి. విజయ నిర్మల ఫ్యామిలీ అనమాట. ఓకే. ఆయన ఫ్రెండ్స్ ఉందా? అంటే చిన్నప్పుడు ఆంటీతో షూటింగ్కి వెళ్ళడం, అలా చిన్నప్పటి నుంచి కొంచెం లిప్స్టిక్, నెయిల్ పాలిష్ అవన్నీ ఉంటుంది కదా ఆ ఏజ్ లో. అవునవునవును. అట్లా ఒక ఇంట్రెస్ట్ వచ్చింది. ఓకే. బట్ యాక్టింగ్ అన్నది తెలియలేదు. హీ నోస్ బెటర్. జనరల్గా జీన్స్ లోనే అది ఉండాలి. తనకు తెలుగు మాట్లాడటం కానీ రాయటం కానీ చదవటం కానీ తెలియదు, రాదు. ఓకే. ఎంత పెద్ద డైలాగ్ ఇచ్చినా సరే అసిస్టెంట్ డైరెక్టర్ పక్కన కూర్చుని ఒకసారి చదివేస్తే మళ్ళీ గడగడ ఒప్పచెప్తుంది అనమాట. ఓకే, సూపర్. అంటే ఏకసంధాగ్రహ నువ్వు. జయసుధ గారు జ్యోతితో అలా వెలుగునిచ్చారు. సో ఆ ఛాన్స్ రావడం మీకు ఎలా అనిపించింది? ఛాన్స్ మనసులో ఉన్నది కరెక్ట్. నిజమే చెప్పాలి ఇక్కడ. అంటే ఆ సినిమా బాగా గుర్తుంది. రాఘవేంద్ర గారు తమిళ సినిమా ఒకటి అబూర్ రాగంగల్ అని బాలచంద్ర గారు తీశారు. శ్రీవిద్య, నేను, కమలాసన్ అండ్ రజనీకాంత్ గారు దాంట్లో నాకు ఫాదర్ గా యాక్ట్ చేశారు. ఫస్ట్ సినిమా అది. ఆ సినిమా చాలా పెద్ద హిట్.
ఆ సినిమా డైరెక్టర్ గారు వెళ్ళి చూసారు. ఎందుకంటే ఈ జ్యోతి అన్న సినిమా చాలా టఫ్ క్యారెక్టర్ అన్నమాట. ఓకే. ఇప్పుడు ఆయనకి తెలియాలి, చాలా మంది వద్దన్నారంట, ఆ అమ్మాయికి ఎట్లా చేస్తుంది అలా అని చెప్పారంట. అయినప్పుడు కూడా అది లక్ష్మణ్ రేఖ 2 సినిమాలు చూసి డైరెక్టర్ గారు డిసైడెడ్, ఓకే ఈ అమ్మాయి సూట్ అవుతుంది క్యారెక్టర్ కని డిసైడ్ చేసుకున్నారు. అయితే డైరెక్టర్ గారిని అడగాలి. సార్ మీరు చెప్పండి సార్, యాక్చువల్ గా మీరు ఫస్ట్ సినిమాలోనే పెద్ద పెద్ద ఆర్టిస్టులతో చేశారు, మరి సెకండ్ సినిమా జయసుధ గారిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? అంటే నాకు అమ్మాయి ఆ పిక్చర్ లో చూడంగానే డెఫినెట్ బాగుంటుంది అనుకున్నాను. లోపల డౌట్ ఉండేది. ఓకే. బాలచంద్ర గారు లాంటి పిక్చర్ చేసి అంతకుముందు విశ్వనాథ్ గారు కూడా చేసింది. నా పిక్చర్ అంటే నాదేమో 2వ సినిమా, తన నాకన్నా సీనియర్, చిన్నపిల్ల అయినా కూడా సీనియర్, సినిమాల్లో సీనియర్, సినిమాల్లో సీనియర్. ఒప్పుకుంటుందో లేదో అనుకున్నాను. లక్కీగా క్రాంతి కుమార్ గారు, నేను, ఆయన బాగా టేస్ట్ఫుల్ ప్రొడ్యూసర్. అప్పటికే క్రాంతి కుమార్ గారు శారద, ఓరస్ అని లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ తీశారన్నమాట. ఇది కూడా లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ కనుక ఇద్దరం కలిసి అనుకున్నాం. ఆయన కూడా చూశారు. చూసిన తర్వాత కరెక్ట్ గా ఉంటుంది అమ్మాయి అని. తర్వాత అంటే మెయిన్ ఇంకోటి ఏంటంటే దాంట్లో నా ఏజ్ కంటే నేను అప్పుడు టీనేజర్, నేను మేబీ 17 years అలా ఉంటుంది నాకు. గుమ్మడి గారికి వైఫ్ గా చేయాలి. సో అది చాలా ఆ సినిమాలో అంటే అప్పుడు కొత్తగా వచ్చే హీరోయిన్స్ కూడా ఒప్పుకోరు. బట్ కథ వినగానే నాకు చాలా నచ్చింది అనమాట. అంటే నేను కూడా డిఫరెంట్ సినిమా చేయాలనుకునే హీరోయిన్స్ లో నేను ఒకదాన్ని బిగినింగ్ డేస్ లో. బాలచంద్ర గారి సినిమాలే డిఫరెంట్ గా ఉంటాయి. సరిగ్గా ఇన్ఫ్లుయెన్స్ ఇమీడియట్ గా బహుశా దీని మీద పనిచేసి ఉండొచ్చు. న్యాయంగా అయితే నువ్వు అన్నట్టు ఎవరు ఆ క్యారెక్టర్ చేయడానికి అప్పుడే పైకి వచ్చే వాళ్ళు అంత తేలిగ్గా ఒప్పుకోరు. ఇండైరెక్ట్ గా ధైర్యం చేసినట్టు తను ఆ ప్రొడ్యూసర్ మీద నా మీద నమ్మకం ఉంది. ప్రొడ్యూసర్ క్రాంతి కుమార్ గారు ఫస్ట్ మేమిద్దరం నీ తరపు కూడా నేను చెప్తాను, ఆయన ఇప్పుడు లేరు. జ్యోతి లాంటి పిక్చర్ మాకు వచ్చినందుకు ఫస్ట్ ఆయనకి థ్యాంక్స్ చెప్పుకోవాలన్నమాట. ఏం చేస్తారు? జ్యోతి తర్వాత కేడి నంబర్ 1, అడవి రాముడు సీనియర్ ఎన్టీఆర్ గారితో యాక్ట్ చేశారు. సో దర్శకేంద్రుడి సినిమాలోనే ఎక్కువ, అంటే ఆయన కాంబినేషన్ లో ఎక్కువ సినిమాలు చేశారు. ఈ జర్నీ ఎలా అనిపించింది మీకు? జ్యోతి సినిమా ఎలా తీసామన్నదే నాకైతే ఎక్కడ అసలు బాగా రుద్ది ప్రాక్టీస్ చేసి నంబర్ ఆఫ్ టేక్స్ అలా అంతా లేదు. చాలా అసలు ఎంత న్యాచురల్ గా అందరూ ఆ క్యారెక్టర్స్ గా మారిపోయాం మేము. ఆల్మోస్ట్ అందరూ న్యూ కమర్స్ మేము, ఎక్సెప్ట్ 1 or 2 యాక్టర్స్ తప్ప. సో ఇట్స్ అ ఛాలెంజ్. కాబట్టి మేకింగ్ ఆఫ్ జ్యోతి ఇప్పుడు కూడా చూసుకుంటే చాలా కష్టం. తమిళ్లో భారత రాజా గారు పెద్ద డైరెక్టర్. ఆ సినిమా నేను తీయాలని ఎంత ప్రయత్నం చేసినా నేను తీయలేకపోయాను. ఆయన చెప్పారు ఆ టైంలో గుమ్మడి గారికి ఫిల్మ్ఫేర్, నాకు 18 years లో ఫిల్మ్ఫేర్ అవార్డు రావడం ఫస్ట్ అవార్డ్ ఇస్ జ్యోతికి. తనకి ఫస్ట్ అవార్డు, నాకు ఫస్ట్ అవార్డు. ఆయనకి వచ్చింది, గుమ్మడి గారికి కూడా ఇచ్చారు. అంతవరకు ఒక టైప్ ఆఫ్ తెలుగు మూవీస్, ఒక స్టైల్ ఆఫ్ మూవీస్ ఒక ప్యాటర్న్ లో ఉన్నింది. ఆయన జ్యోతి వచ్చాక కొంచెం మళ్ళీ చేంజ్ అయిపోయింది. కొంచెం న్యాచురల్ గా హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్, అలాంటి సినిమాలు జ్యోతి, ఆమె కథ, ప్రేమలేఖలు వరుసగా. ఆయన తర్వాత నేను యాక్ట్ చేయలేదు కానీ కల్పన అని ఒక సినిమా తీశారు. ఇట్లా కంటిన్యూస్ గా మాకు హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్. జయసుధ అంటే అప్పుడు ఓకే ఓకే సావిత్రి గారి తర్వాత ఒక మంచి యాక్టర్, అలాంటి దీంట్లో ఈమె అని అనడానికి కారణం ఈ సినిమాలే. ఓవరాల్ గా జయసుధ గారి యాక్టింగ్ గురించి సో మీరేమంటారు? జయసుధ యాక్టింగ్ చెప్పవసరం అసలు. అంటే బిగినింగ్ లో కొంచెం తెలుగులో కొంచెం విరుపులు అయ్యే తప్ప బేసికల్ గా ఎక్స్ప్రెసివ్ ఫేస్. నాలుగు దశాబ్దాల కాలంలో 400 సినిమాలకి రచయితగా చేసి రికార్డ్ సృష్టించారు సత్యానంద్ గారు. ఓ సందర్భంలో సత్యానంద్ గారు తన కెరియర్ లో అత్యున్నతమైన 5 సినిమాలను పేర్కొన్నారు. అవి జ్యోతి, గోపాలరావు గారి అమ్మాయి, జస్టిస్ చౌదరి, రౌడీ అల్లుడు, పెళ్లి సందడి. ఈ 5 సినిమాలలో 4 సినిమాలు దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు గారి సినిమాలే కావడం విశేషం. ప్లీజ్ వెల్కమ్ సత్యానంద్ గారు. అతి సుందరుడా నువ్వు చూసిన ఘనుడు అక్క ఎవరే అతగాడు. వెల్కమ్ టు ది షో సత్యానంద్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నామా. దర్శకేంద్రుడితో ఆ జర్నీ మీద జ్యోతి సినిమాతోనే స్టార్ట్ అయింది. సో దాని తర్వాత మీ ఇద్దరి కాంబినేషన్ లోనే 46 మూవీస్ కి రచయితగా చేశారు మీరు. 46 సినిమాలు అంటే ఏ డైరెక్టర్ ఒక రైటర్ తో 46 చేశాడో లేదు.
కదా. నారాయణ గారు చేసి ఉండొచ్చు కదా. ఏమో తెలియదు. నారాయణ గారు ఆయనే ఆయన రాస్తారు రైటర్ కనుక. కాబట్టి. ఆయన రైటర్ కదా. ఆయన రైటర్ అంటే ఈ కాబట్టి. జర్నీ మీకు ఎలా అనిపించింది, మీ ఇద్దరి కాంబినేషన్ లో జర్నీ? జర్నీ బాగుంది కనుక 46 వరకు జరిగాయి. మా జర్నీ బాగుండకపోతే మధ్యలోనే బ్రేక్ పడిపోతుంది కదా. ఈ కాంబినేషన్ కి ఇంకొక ప్రత్యేకమైన వ్యక్తి తోడైతే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది నాకు. ఆ స్పెషల్ పర్సన్ ని పిలిచేద్దామా? రచయితగా ఆరంభించి నటుడిగా మారి దర్శకుడిగా ఎదిగిన ఆయన ప్రస్థానం చిలకలగూడ టు యూసఫ్గూడ వయా చెన్నై. తనికెల భరణి కవి అని ఇంటికి నేమ్ ప్లేట్ తగిలించుకోవడం ఆయనకి ఎంతో ఇష్టం. కట్ చేస్తే చెన్నైలో మాటల రచయితగా సెటిల్ అయిపోయారు. దర్శకేంద్రుడి జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాతో యాక్టింగ్ కెరియర్ లో సెటిల్ అయిపోయిన భరణి గారు మిథునం సినిమాతో దర్శకుడిగా ఎదిగారు. సో లెట్ మీ వెల్కమ్ తానికల భరణి గారు. ఆది దంపతులే అభిమానించే అచ్చ తెలుగు మిథునం. ఆది దంపతులే అభిమానించే అచ్చ తెలుగు మిథునం. అవని దంపతులు ఆరాధించే ముచ్చటైన మిథునం. నమస్తే సార్, వెల్కమ్ టు ద షో. సార్, మీకు ఎలా అనిపిస్తుంది? ఒకవైపు మన దర్శకేంద్రుడు, ఇంకోవైపు సహజ నటి, మరోవైపు సూపర్ టాలెంటెడ్ రైటర్ సత్యానంద్ గారు. సో మీ ఫీలింగ్ ఏంటి? త్రివేణి లేదా త్రివాణి సంగమంలా ఉంది. త్రివాణి వాణి అంటే వాక్. హీ సేస్ విత్ పెన్, షీ సేస్ విత్ ఎక్స్ప్రెషన్, హీ సేస్ విత్ ఎవ్రీథింగ్. జయసుధ గారు, మన ప్రోగ్రామ్ లో ముచ్చటగా 3 సెగ్మెంట్లు ఉంటాయండి. ఫస్ట్ సెగ్మెంట్ లో మీరు అండ్ రాఘవేందర్ రావు గారి కాంబినేషన్ లో వచ్చిన సినిమాల నుంచి కొన్ని సీన్స్ చూపిస్తాం. ఆ సీన్స్ గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. మరి ఫస్ట్ సెగ్మెంట్ లోకి వెళ్ళిపోదామా? దర్శకేంద్రుడి సినీ స్వర్ణోత్సవం సౌందర్య లహరిలో ఫస్ట్ సెగ్మెంట్ ఏమని వర్ణించను. ఫస్ట్ సీన్ మీ ముందుకు రాబోతుంది జ్యోతి సినిమాల నుంచి. చూసే ముందు వచ్చాను, గుర్తుందా జయసుధ కూడా? అందులో మెయిన్ సీన్ ఏంటంటే, ఒక 16 ఏళ్ల అమ్మాయి వచ్చి ఒక 60 ఏళ్ల వాడిని మీరు నన్ను పెళ్లి చేసుకోవాలని అడిగే సీన్ అండి. కథలో ఆ సీన్ లేకపోతే అసలు కథ ముందుకెళ్ళదు. కానీ అది 100 పేజీలు రాసినా కూడా యాజ్ రైటర్ మీకు కన్విన్స్ చేయలేమండి 100 పేజీలు రాసినా. దానికోసం అని చెప్పి అందరం కలిసి డిస్కస్ చేసి నాకు ఒక ఐడియా వచ్చి సత్యానంతో చెప్పాను, దీనికి బ్యాక్గ్రౌండ్ డామినేట్ చేయాలి, బ్యాక్గ్రౌండ్ ని వాడుకుని రియల్ లొకేషన్ లోకి వెళ్ళి ఈ సీన్ మేనేజ్ చేసి తీయాలి. అదర్వైజ్ 100 పేజీలు 200 పేజీలు చేస్తే కుదరదు అనుకుంటాం. భరణి గారు హైదరాబాద్ నుంచి అమ్మాయి వరంగల్ వెళ్తుంది అనమాట. క్యారెక్టర్ వరంగల్ లో ఉంటుంది. మళ్ళీ వరంగల్ వరకు వెళ్ళటం ఉంది కానీ నెలకొండ దగ్గర ఒక రైల్వే ట్రాక్ పక్కన ఈ అమ్మాయి వాకింగ్ షాట్ తీసేసి ఒకటి బోర్డు షాట్ మటుకు కెమెరామెన్ తీసాం అనమాట. ఈ లొకేషన్ అంటే రైల్వే ట్రాక్ పక్కన కావాలని సెలెక్ట్ చేసుకున్నాం. అసలు ఆ సీన్ కి ఇంపార్టెంటే రైల్వే ట్రాక్. మీరు ఆలోచించినప్పుడు ఆ వెనకాల రైల్వే ట్రాక్ ఉండడం మనకు ఆ సీన్ లో చాలా అవసరమైంది. సీతమ్మ గారు అమ్మాయి పెళ్ళిప్పుడు కట్నం ఎక్కువ అడిగారట, ఇవ్వలేక వదులుకున్నారట. అలాగా? ఏమండి, ఏమిటమ్మా? రాజయ్య గారు ఉండే వాట ఎక్కడండి? ఏ రాజయ్య? పెళ్ళాలు ఎక్కువైన రాజయ్యనా? చూడమ్మా, ఆ ఎదురుగా ఉన్న మెట్లు ఎక్కితే పైన ఉన్న వాటయ్య ఆయన ఉండేది. మంచిదండి. వరుణ్ గారు, మీ సిరా అనే సినిమాతో ఔరా అనిపించారు మీరు. అంటే ఎందుకో డైరెక్ట్ చేశాడు, జయసుధ ఇంకా డైరెక్ట్ చేయలేదు కనుక చూసేవాళ్ళకి. అంటే దీని ఎసెన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ అమ్మాయి ఎవరో ఆ క్యారెక్టర్ తెలీదు, ఆ క్యారెక్టర్ ఈ అమ్మాయి తెలీదు. ముందు నేను చెప్పేస్తాను మీకు, లేకపోతే చూసే వాళ్ళకి ఏం జరుగుతుంది తెలియదు కదా. మెట్లు ఎక్కేది అంత లెంతీ షాట్ ఎందుకు తీశాను? మామూలుగా ఏదో ఒక ఆనందంతో ఉన్న అమ్మాయి వస్తుందంటే రీ రికార్డింగ్ హ్యాపీ మ్యూజిక్ వేస్తాం, లేకపోతే ఒక విలన్ ఇంటికి వెళ్తా ఉందంటే ఒక టెన్షన్ మ్యూజిక్ వేస్తాం. ఇప్పుడు ఆడియన్స్ కి ఏం దొరుకుతుందో తెలియదు కనుక అందులో రీ రికార్డింగే లేకుండా చేశాను.
యాక్చువల్గా ఏం జరగబోతుందో వాడు తెలియదు ఆడియన్స్కి. సో ఆడియన్స్కి ఎందుకు సైలెంట్గా ఇంత లెంతీ షాట్ తీశాడు, ఏం జరగబోతుంది అనేది ఎన్హాన్స్ చేయకండి. రాజయ్య గారు మీరేనా? అవునమ్మా. ఎవరమ్మా నువ్వు? నేను చాలా దాహంగా ఉంది, మంచినీళ్ళు కావాలి. నేను తీసుకుంటానండి. ఏమ్మా, మా అమ్మాయి కోసం వచ్చావా? లేదండి. ఇక్కడ కూడా యాక్చువల్గా అయితే సీను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, పెళ్లి చేసుకొని అడగడానికి వచ్చింది. తలుపు తీసి రాగానే కూర్చుని నేను పని మీద వచ్చాను, మేము పెళ్లి చేసుకొని ఓపెన్ చేయొచ్చు. ఇంట్రెస్ట్ పెంచడం కోసం అని చెప్పి లోపలికి వచ్చింది. రాజయ్య గారు మీరేనా అంది. సొంత ఇంట్లోకి వచ్చినట్టు వచ్చి బుధాన్న సంక్షేమం గోడ తగిలించింది. అటు ఇటు చూసి చాప తీసుకొచ్చి కూర్చుంది. ఏంటంటే కొంచెం దాహంగా ఉంది, మంచి. ఇదంతా ఎందుకంటే తెలియకుండా ఆడియన్స్ కూడా ఏమవుతుంది, నెక్స్ట్ ఏమిటి, ఎందుకు సైలెంట్ గా ఉంది, ఎవరో తెలియకుండా అమ్మాయి అసలు మేనమా చుట్టమా బాబాయ్ అయితే ఏంటమ్మా ఎప్పుడు వచ్చావు అంటారు. వాడు ఆశ్చర్యంగా వస్తుంటే ఈ అమ్మాయి ఎందుకు వచ్చిందో ఆడియన్స్ తెలుసు. అందుకనే ఈ ల్యాగ్ అంతా ఏంటంటే ఈ చెప్పబోయే సీన్కి ఏదో ఉంది, ఎందుకు చేస్తున్నాడు అనేది మాట. మీకోసం వచ్చాను, మీ సహాయం కావాలి. నా సహాయమా? నేను మరొకరికి సాయం చేయగల స్థితిలో ఉన్నానా? అలా అనకండి, మీరు తప్పకుండా నాకు సహాయం చేయగలరు. చేయగలనా? అయితే చెప్పమ్మా, చేస్తాను. మాట తప్పరుగా? తప్పను గాని అసలు విషయం ఏమిటో చెప్పమ్మా. మీరు మీరు నన్ను పెళ్లి చేసుకోవాలి. సో ఇప్పుడు అసలు టాపిక్ వచ్చింది. న్యాయంగా అయితే ఈ ముసలాడు ఈ సైకిల్ పైకి ఎలా తీసుకొచ్చాడు, రోజు పైనుంచి కింద తీసుకెళ్తున్నాడా, ఈ లాజిక్లన్నీ ఆనందకూడదండి. వచ్చేప్పటికి ఒక యాక్టివిటీ అంటే టోటల్గా సీన్ బిగినింగ్ నుంచి ఎండ్ వరకు మైండ్లో డిసైడ్ చేసుకున్నాం అన్నమాట. ముసలాడు ఖాళీగా ఏదో ఒక పని ఉంటుంది కాబట్టి ఆ పాత సైకిల్ని మళ్ళీ అది రిపేర్ చేసుకుంటూ, ఇది ఎందుకంటే ఇది నార్మల్ క్వశ్చన్ కాదు, ఇది కొంచెం తిరకాల్సిన క్వశ్చన్. ఒక అమ్మాయి వచ్చి రివర్స్లో అడిగే క్వశ్చన్ లాంటిది. అందుకనే మైండ్లో దీనికి రీ రికార్డు కూడా తెలిసిన వాళ్ళు ఎవరైనా అడిగితే ఆశ్చర్యపోతారు. ఎవరో తెలియనమ్మా వచ్చి అడిగిందంటే ఏం చేయాలి? సో రీ రికార్డు లేకుండా ఉన్న వస్తువుతో వాడుకోవాలని ముందే డిసైడ్ చేసుకుని సైకిల్కి ఆయిల్ కొడుతున్నట్టు పెట్టి పెడల ముందుకే తిరగచ్చు కదా, ఆడియన్స్కి ఎంత అర్థం అవుతుందో. ఇది రివర్స్ క్వశ్చన్ అని చెప్పేసి రీ రికార్డింగ్ కూడా ఆ సౌండ్తోనే వేసాం అనమాట. ఒక అట్మాస్ఫియర్కి వస్తువుని రీ రికార్డింగ్ కూడా టోటల్ కోజాలా తీసినప్పుడు కానీ సౌండ్స్తోనే మొత్తం ఇప్పటివరకు నడిపోయింది అనమాట. వేళాకోళం ఆడటానికి నీకు నేను తప్ప ఇంకెవరూ దొరకలేదమ్మా. కాదండి, వేళాకోళం కాదు, నిజంగానే మీరు నన్ను పెళ్లి చేసుకోవాలి. నీకేమైనా మర్చిపోయిందా? ఏమిటి అర్థం లేని మాటలు? అర్థం లేని మాటలు కావండి, నిస్సహాయంగా అడుగుతున్నాను. నాకు ఈ లోకంలో మీరు తప్ప వేరే ఆశ్రయం లేదు. అందరినీ అన్ని ఎదుర్కొని వచ్చేసాను. మీ నీడను నిలిచి నన్ను బ్రతకనివ్వండి. నీకు నీడనివ్వటానికి నా బ్రతుకే పట్టదమ్మా. నీ ఏడు బిడ్డకు తండ్రిని ఏదో ప్రైవేట్లు చెప్పుకుంటూ అమ్మాయిని నర్సు ట్రైనింగ్ చదివించుకుంటున్న పేదవాణ్ణి. పైగా నీకు తెలియదనుకుంటాను, పెళ్ళాం లేచిపోయిన రాజయ్య అనే బిరుదుతో ఈ 15 ఏళ్లుగా చావలేక బ్రతుకుతున్న దౌర్భాగ్యం. అన్నీ పోగొట్టుకుని పోయే రోజు కోసం ఎదురు చూస్తున్నాను. ఈ దిక్కుమాలిన వాడిని నీలాంటి బంగారు బొమ్మ పెళ్లి చేసుకోవటం ఏమిటం? వద్దు, నీ బ్రతుకు నాశనం చేసుకోవద్దు. వెళ్ళు. ఈ అమ్మాయి అడిగిన తర్వాత జనరల్గా సీన్ మాట్లాడుకోవాలంటే
అక్కడే ఎదురు బదులు కూర్చొని మాట్లాడుకోవచ్చు. ఒక ఆర్టిస్ట్ ఎందుకు మూవ్ అవ్వాలి, ఆ మూవ్ అవటం వలన మనకు వచ్చే లాభం ఏంటి అనేది దృష్టిలో పెట్టుకుని ఈ పర్టికులర్ సబ్జెక్ట్ని పెళ్ళాం లేచిపోయిన రాజీ అనేది కొంచెం వాడిలో ఉన్న యాగని కానీ ఎస్టాబ్లిష్ చేయాలి. మూమెంట్లో కిటికీ వరకు వెళ్ళి సరిగ్గా పెళ్ళాం లేచిపోయిన రాజీ అనేటప్పటికీ రైలు వెళ్తూ న్యాచురల్ సౌండ్లోనే రీరికార్డింగ్ వచ్చేటట్టు ప్లాన్ చేసి వెళ్ళిపోమ్మా అనగానే న్యాయంగా అయితే డైరెక్ట్ క్లోజప్ వచ్చేస్తాం. వెళ్ళిపోమని డైరెక్ట్ ఫేస్ చూపించి ఆడమంటే ఏమైనా ఎట్లా ఏడుస్తుంది. ఆయన భుజం మీద పోస్ట్ చేసి మోకాళ్ళలో తలబెట్టుకుని ఏడ్చింది. డైరెక్ట్ గా తలబెట్టుకుంటే ఇంతైనా ఫీల్ అవుతుందని అర్థం. పుట్టి కన్నీళ్ళు రావటం లేకపోతే షాక్ తింటాం. మోకాళ్ళు అన్బేరబుల్ అని ఆడియన్స్ ఎంత కావాలంటే అంత ఎవరికి వీలైనంత వాళ్ళు ఊహించుకునేటట్టుగా. సో ట్రైన్ ని మెయిన్ గా దృష్టిలో పెట్టుకుంది ఇక్కడ రాబోయే సీన్ లో ఉంటది అన్నమాట. దీంట్లో చాప, మంచి గ్లాసు, సైకిల్ ఇవన్నీ అంటే వస్తువులు కూడా దృష్టిలో పెట్టుకుని ఆ సౌండ్స్ దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేస్తాను. ఏమిటమ్మా ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఊరుకమ్మా ఊరుకు. దేవుడు సాక్షిగా చెప్తున్నాను, ఈ పెళ్లి వల్ల మీకే కష్టం కలగదు, నా వల్ల మీకే బాధ ఉండదు. కాదనకండి. కన్నవారిని కాదనుకుని గడప దాటి వచ్చిన అనాథ ఆశ్రయం ఇవ్వండి. అంతమయ్యే ఆడపిల్ల బ్రతుక్కి కాస్త అండగా ఉండండి. దిక్కులేని దీనురాలకు నీడనిచ్చి పెళ్లి పేరుతో నా ప్రాణాలు దక్కించండి. అంతేనండి నేను కోరేదంతే. కాదు పొమ్మంటే మీ పాదాల దగ్గరే నా ప్రాణాలు వదిలేస్తాను. నన్ను కాపాడండి, నన్ను కాపాడండి. ఇప్పుడు అమ్మాయి కాళ్ళ మీద పడిన తర్వాత యాక్చువల్గా ఆయన ఫేస్ దగ్గర మళ్ళీ ట్రైన్ వేసి ఒట్టి వీల్ షాట్ను ఆయన ఫేసు వీల్ షాట్ ఆయన ఫేస్ ఉంది. ఆ అమ్మాయి ఆ ఫేసు కాళ్ళ దగ్గర ఉన్న అమ్మాయి అమ్మాయి ఇంకెంత చెప్పిందో ఏమైందో అంతా సౌండ్ లో పోస్ట్ చేస్తాం. ఇప్పుడు నోటితో ఓకే అమ్మా నేను పెళ్లి చేసుకుంటానంటే చాలా బ్యాడ్ గా ఉంటుంది. అందునే నేను నీకు షెల్టర్ ఇస్తున్నాను, నీకు అభయం ఇస్తున్నాను అన్న తర్వాత పెళ్లి కూడా చూపించకుండా గుడి మీద ఇస్తాను అన్నమాట. దీనికి మాక్సిమం సత్యానంద్ హ్యాండ్ రైటింగ్ అయితే ఒక పేజీలోనే వచ్చింది సీన్. చిన్న అక్షరాలు రాస్తాడు, అసిస్టెంట్ డైరెక్టర్ రాస్తే 2 పేజీలు వచ్చింది. డైరెక్టర్ సార్ ఇంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే నాకు డైరెక్షన్ వచ్చేసింది కదా. డైరెక్షన్ వచ్చేయడం అంటే కడుపు నొప్పి వచ్చేసినట్టు కాదు. అది డైరెక్షన్ రావడం వేరు, డైరెక్షన్ తెచ్చుకోవడం వేరు. చాలా ఎంతో కష్టపడితే తప్ప. ఎందుకంటే అతి సింపుల్ గా కనపడే ఈ షాట్ల వెనక మొత్తం యావత్ సినిమా మొత్తం జ్యోతి మొత్తం ఈ కీలకమైన సన్నివేశం. అందుకనే డైలాగ్ లేకుండా కేవలం సౌండ్ ఎఫెక్ట్స్ తోటి వాళ్ళ పెర్ఫార్మెన్స్ తోటి ముఖ్యంగా దాదాపు 35 ఏళ్ల క్రితం చూసిన ఆ సినిమా ఇంతవరకు చూడకముందే జ్యోతి అనగానే నాకు కళ్ళ ముందు సైకిలు, రాజయ్య, ఆ టాప్ యాంగిల్లో చక్రం తిరగడం ఇవన్నీ నాకు ఐ డోంట్ నో ఐ కుడ్ రికలెక్ట్. అంటే చాలా తక్కువ సినిమాల్లో అంటే ఏ బెన్హర్లో రథం సీన్లు అలాంటివి ఏమన్నా గుర్తుండైపోతున్నాయేమో కానీ లైఫ్ లాంగ్. బట్ ఐ థింక్ మ్యాగ్నమ్ ఆఫ్ నా దృష్టిలో రాఘవేంద్రరావు గారు తీసిన ది బెస్ట్ సినిమా నాకైతే మాత్రం నేను జ్యోతికే మార్పులేదు. జయసుధ గారు, మా డైరెక్టర్ సార్ కి కోపం వస్తే కళ్ళ జోడు విరిగిపోతాయి అని విన్నాము. మీ షూటింగ్ టైంలో ఎప్పుడైనా ఆయన కోపం చూపించారా? కళ్ళజోడు అన్నది చాలా ఫేమస్. ఇప్పటికి ఎన్ని వేలు పగిలిపోయో విరిగిపోయో మాకు తెలియదు కానీ బట్ నా మీద కూడా అది కోపం వచ్చింది. సిచ్యుయేషన్ ఏంటి? అదేంటంటే గుర్తుందా, మన మురళీమోహన్ విదేశాలకు వెళ్ళినప్పుడు ఈ అమ్మాయి తెలియకుండా ఈ రాజయ్యని మ్యారేజ్ చేసుకుంది. అతను రావటం, ఈ అమ్మాయి నడవటం, అమ్మాయి చెప్పలేకపోవటం అని జరిగి అతను చాలా తాగి ఇదైపోతానని చెప్పేసి పెళ్ళి అయిపోయిన అమ్మాయి అతను కన్సోల్ చేయడానికి రావాలి. జరిగిపోయింది, నువ్వు ఆరోగ్యం చెడగొట్టకూడదని సీన్ ఉంటుంది. మేము ముందు నేను సత్యానంద్ అందరం వెళ్ళిపోయి మురళీమోహన్ షాట్లు తీస్తున్నాము. ఈ లోపల జయసుధ దిగిన తర్వాత షాట్కి రా అంటే వచ్చింది.
ముడితో ఉంది, ముడేసుకుని వచ్చింది, పెద్ద పట్టుకుంటు. ఏంటిది ముడి ఎందుకు వేసుకున్నావు అన్నాను. ఏదైనా ముడేసి పంపించారా అంది. తీసేసి త్వరగా త్వరగా వచ్చిందో లేటు, మళ్ళీ తర్వాత జడేసుకురా అంది. ఎందుకు కూడా అడగలేదు, డబ్బా జడేసుకొచ్చింది. సరే క్రాంతి గారు కూడా అంతకుముందు 2 పిక్చర్లు సీనియర్, కొంచెం బాగా డైరెక్టర్ నాలెడ్జ్ ఉంది, బాగా బుక్కులు చదివారు ఆయన. కాకపోతే మనందరం టీమ్గా పనిచేసేవాళ్ళం. వాళ్ళ నా తప్పు అయితే ఆయన కరెక్ట్ చేయటం, ఆయన తప్పు అయితే బట్ ఒక పర్టికులర్ విషయాన్ని మటు కన్విక్షన్తో ఉండేవన్నమాట. లేదంటే క్రాంతి కుమార్ గారు ముడేసుకురమ్మన్నారు, అందులో ఇలా వచ్చానంటే ఈ లోపల క్రాంతి గారు వచ్చారు. ఆడియన్స్ దృష్టిలో ఒక 16 ఏళ్ల అమ్మాయి ఒక 60 ఏళ్ల నీళ్ళు చేసుకుంది, అయ్యో పాప అనిపించాలి. అయ్యో పాప అనిపించకపోతే టోటల్ సినిమా ఉండదు. సరే క్రాంతి గారు వచ్చి అదేంటి రాఘవ అలా చేసావు అడిగితే ఆయన ఆర్గ్యుమెంట్ ఇది చెప్పారు. ఏమని, అమ్మాయి వచ్చిన కార్యం చాలా పెద్ద కార్యం, అతను పెళ్లి చేసుకోవడం చాలా పెద్ద, అంటే పెద్ద రకం వచ్చినట్టు కదా, పెద్ద రకం వచ్చిందని చెప్పాలంటే ముడి వేసుకుంటేనే కరెక్ట్. చేసిందే పెద్ద మనసుతో చేస్తుంది, ముడి వేసుకునేటప్పటికి సింపతి ఉండదు అని ఆ రోజు ఆయన కన్విన్స్ చేసి మనం చాలా కొంత టైం పట్టింది. ఇది హ్యాపీ మధ్యలో అంటే జడతో అయిపోయినట్టుంటుంది ముడి వేసే. ఆడియన్స్ చూసేటప్పుడు కూడా ఒక జడతో వస్తే చిన్నమ్మాయి ఒక పెద్ద ఆయన చేసుకుంది, ఇదొక తోటను ఇంకో తోట చిన్న, ఇటువంటి. కాకపోతే ఇట్ ఈస్ టీమ్ వర్క్ అండి. ఆ తర్వాత ఆయన కూడా డైరెక్టర్ అయ్యాడు, మంచి మంచి సినిమాలు తీశారు. అందులో ప్రొడ్యూసర్తో ఒక్కోసారి చిన్న వస్తూ ఉంటాయి అని నేను అడ్జస్ట్ చేసుకోవటం, నేను సత్యానందం కన్విన్స్ చేసి. దీని ఆర్గ్యుమెంట్, దీని డిస్కషన్ లాగే క్రాంతి గారికి మనకి పర్టికులర్గా మీతో ఆ డాక్టరు జ్యోతికి క్యాన్సరు, ఆ అమ్మాయి త్వరలో పోతుంది అనే సీన్లో కూడా ఒక డిస్కషన్ గుర్తొస్తుంది. ఆ రోజులో అండి జూమ్ వచ్చిన కొత్తలు. నేను ఆ అమ్మాయికి రియాక్షన్ ఏం చేయాలి, చచ్చిపోవడం తెలిసినప్పుడు ఏం చేయాలని చెప్పి మైండ్లో ఒకటి సెట్ చేసుకున్నా. మరో పేషెంట్ ఎవరిదైనా లేదు డాక్టర్, రిపోర్ట్స్లో పొరపాటు ఏమీ లేదు. పేషెంట్ జ్యోతికి గల వ్యాధి బ్లడ్ క్యాన్సర్, ఇందులో ఎలాంటి అనుమానం లేదు. అల్లరిగా అలజడిగా సరదాగా సందడిగా పరుగులు తీసే పసిపిల్లకి బ్లడ్ క్యాన్సర్ అంటే జ్యోతి 6 మాసాల కంటే బ్రతకడం అసాధ్యం. అమ్మాయి గోడకు తలాంచింది కదా, పక్కనే మా టీం అంతా ఉన్నారు, క్రాంతి గారు కూడా ఉన్నారు. సడన్ గా క్రాంతి గారు జూమ్ చేయలేదంటాను. జూమ్ ఎందుకంటే షాక్ కదా అన్న. షాక్ ఎవరికంటే ఆడియన్స్ షాకు అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను ఇది అనుకున్నప్పుడు యాక్చువల్గా నేను జ్యోతి క్యారెక్టర్లోకి వెళ్ళి ఆలోచించానండి, ఒక డైరెక్టర్గా ఆలోచించాల. జ్యోతి క్యారెక్టర్లోకి వెళ్ళి అమ్మాయి ఎక్కువ కాలం బతకదు, క్యాన్సరు, డెత్ ఈజ్ ఇన్వెటబుల్ అని తెలిస్తే నేనే జ్యోతిని అయితే ఏం రియాక్ట్ అవుతానని ఆలోచుకుని ఇట్లా షాక్ తింటే ఉండదు కదా, స్థానంలో రాయిలాగా